ధనాధిప అంటారు. రాజరాజ ప్రియ రాజకీయం. కుబేరుడికి అత్యంత ప్రీతిపాత్రుడైన దైవం ఎవరంటే శివుడు. కుబేరుడు ఖచ్చితంగా శివుడు గుడి దగ్గర ఉంటాడు ప్రతిరోజు, ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కూడా ఉంటాడు. కుబేరుడికి ఇద్దరు కావాలండి, శివకేశవులిద్దరు. కానీ తేడా ఉందండి. శివుడు గుడి దగ్గర ఎందుకు ఉంటాడు అంటే కుబేరుడికి శివుడే ఐశ్వర్యం ఇచ్చాడు, అందుకని ఉంటాడు పొద్దున్నే అక్కడ చేయి చాపి తీసుకోవడానికి. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఎందుకు ఉంటాడంటే అప్పిచ్చింది వసూలు చేసి కూడా ఉంటాడు, మొత్తం మీద ఉంటాడు. కుబేరుడికి ఇద్దరు కావాలి, తీసుకోవడానికి ఈయన కావాలి, అప్పు వసూలు చేసుకోవడానికి ఆయన కావాలి. అంటే మన ఐశ్వర్యం కావాలంటే శివుణ్ణి ఆశ్రయించాలి. ఈశ్వరస్య భావం ఐశ్వర్యం, ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చింది ఆయన. అందుకని అటువంటి కుబేరుడికి ఇష్టమైనటువంటి శివుడు చిలుగ్గా మారేట. వెంటనే అమ్మవారు చిలుక పంజరంలో ఉంటుంది కదా, అందుకని పంజరంగా మారిపోయింది. ఎలా మారిందండి, ఎంత విచిత్రంగా. ఇంకో